ఆల్రెడీ నాకు వాట్స్ లోపల ఉన్న ఫుల్ ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో ఆ మిగిలిపోయిన కొంచెం ఎనర్జీ కూడా తీసుకోవడానికి మూమెంట్. సో ఈ నీ బెండ్ అయితే అలానే ఉంచండి. అప్పుడు టెన్షన్ అనేది మన మజిల్లో ఉంటుంది. నీస్ని స్ట్రైట్ చేసేవద్దు, ఎట్లా ఉపయోగం ఉండదు. ఇంకొంచెం ఇంటెన్స్ కావాలనుకుంటే మీరు బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ చేయొచ్చు. అంటే ఏమీ కాదు, కాల్ పైన పెట్టుకొని చేస్తారు కదా, అదే బల్గేరియన్ స్ప్లిట్. ఈ లంజెస్ ఏంటంటే మనం ఇప్పుడు బైసెప్ ట్రైసెప్స్ లోను సింగిల్ హ్యాండ్ మూవ్మెంట్స్ ఎట్లయితే చేస్తామో, సో లంజెస్ కూడా అలానే. ఇప్పుడు వరకు చేసిన మూవ్మెంట్స్ అన్ని ఏంటంటే డబుల్ లెగ్ ఇన్వాల్వ్మెంట్, స్క్వాట్స్, హ్యాక్ స్క్వాట్స్, లెగ్ ప్రెస్ అవ్వచ్చు, లెగ్ ఎక్స్టెన్షన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మన యొక్క 2 legs ఇన్వాల్వ్మెంట్ ఒకేసారి ఉంటుంది. బట్ లంజెస్ లో అట్లా కాదు, సింగిల్ లెగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మనం ఈ ఇండివిజువల్ మూవ్మెంట్ ని ఇంకో దగ్గర కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఎక్కడంటే సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు, లెగ్ ప్రెస్ సింగిల్ లెగ్ తో పెర్ఫామ్ చేయడం. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే మన యొక్క వీకెస్ట్ సైడ్ తో మొదలు పెట్టి స్ట్రాంగెస్ట్ సైడ్ తోటి ఎండ్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే వీక్ తో మనం అయితే ఎన్నైతే ట్రై చేసామో స్ట్రాంగ్ తో కూడా అన్నీ చేస్తాం, దాన్ని క్రాస్ చేయకూడదు కూడా. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మన యొక్క మజిల్ ఇంబ్యాలెన్సెస్ పోతాయి. 2 legs లోనూ ఒకటే స్ట్రెంత్ పొటెన్షియల్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. స్ట్రెంత్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి సో ఇలాంటి ఇండివిజువల్ మూవ్మెంట్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు నీ జాయింట్స్ ఎటువంటి పెయిన్స్ ఉన్నట్టయితే ఈ మూవ్మెంట్ అనేది స్కిప్ చేయండి. ప్రాపర్ ఆ ఫుట్ అడ్జస్ట్మెంట్ లేకపోయినట్టయితే ఆ లోడ్ అంతా నీ పైన పడుతుంది.